నా ఛానల్ని మీరు కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన ఈ టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన గుడి ఫ్రెండ్స్. అచ్చం హన్మకొండలోని 1000 స్తంభాల గుడి మాదిరిగానే ఉంటుంది ఈ టెంపుల్ కూడా. ముప్పారం టెంపుల్ కూడా చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్. అండ్ మరియు త్రికుటాలయం ఈ గుడి మస్తు ఆర్కిటెక్చర్గా ఉంటుంది. కాకతీయులు కట్టిన గుడి ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతం. ఈ గుడి యొక్క అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్, చూడురి. ఈ గుడి పేరు శ్రీ ముఖ్యనాథ స్వామి త్రికుటాలయం అంటారు ఫ్రెండ్స్. ఇట్లనే ఈ దారి పట్టుకొని చెరువు కట్ట మించెళ్ళి చక్కగా పోతే ఆ గుడి వస్తుంది ఫ్రెండ్స్. ఈ గుడి ముప్పారంలోని ముప్పారం చెరువు కట్ట మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఈ త్రికుటాలయం. ఈ త్రికుటాలయం పేరు వచ్చి ముఖ్యనాథ స్వామి దేవాలయం. ఈ గుడి యొక్క చరిత్ర ఏంటంటే ఇది కాకతీయుల కాలంలో కట్టిన గుడి ఫ్రెండ్స్. సేమ్ 1000 స్తంభాల గుడి లెక్కనే కట్టిరు. గణపతి దేవుడి కాలంలో కట్టిరు ఫ్రెండ్స్. 1000 సంవత్సరాలు అవుతుంది ఈ గుడిని కట్టి. చాలా అద్భుతంగా ఉంటుంది. రీసెంట్గానే 3 సంవత్సరాల కాంచెల్లి ఈ గుడి ఊరు వాళ్ళు చాలా డెవలప్ చేసారు ఫ్రెండ్స్. అంతవరకు ఇట్లా ఉండకపోయేది. సేమ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటోల లెక్కనే ఉండేది. మొత్తం చెట్లు పొదలతోటి మొత్తం దారుణంగా డేంజర్గా ఉండేది అప్పట్లో. ఆ రకంగా ఉన్న గుడిని ముప్పారం గ్రామస్తులు అందరూ కలిసి చందాలతోటి చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. గుడి ముందు కనబడుతున్న ఈ అద్భుతమైన నంది యాక్చువల్గా గుడి లోపల నందీశ్వరుడి ముందు ఉంటుంది. కాకపోతే దుండగుల దాడిలో మొత్తం కాళ్ళు, చెవులు అవన్నీ ధ్వంసం చేసారు ఫ్రెండ్స్ అప్పట్లో. అది తీసుకొచ్చి చాలా అద్భుతంగా మళ్ళీ కొంచెం కాళ్ళు, లెగ్స్, చెవులు గిట్లా అతికిపెట్టి గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ బయట పెట్టారు గుడి ముందు చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. చాలా అద్భుతంగా ఈ నందీశ్వరుడు సేమ్ 1000 స్తంభాల గుడి ముందున్న అతిపెద్ద నందీశ్వరుడు లెక్కనే ఉంటుంది. ఇది సేమ్ డిజైన్ తోటి, సేమ్ ఆర్కిటెక్చర్ తోటి చాలా అద్భుతంగా కాకతీయులు తీర్చిదిద్దారు ఫ్రెండ్స్. మొత్తం చూడండి, ఆభరణాలు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా చెక్కారు. సేమ్ 1000 స్తంభాల గుడి ముందున్నట్టు ఉంటుంది. అట్లా సేమ్ చూడండి ఎంత అద్భుతమైన ఆభరణాలు కనబడుతున్నాయి నంది మీద. కాకతీయుల పరిపాలనా కాలంలో అత్యద్భుతంగా పూజలు అందుకుంటూ ఒక వెలిగిన ఈ ముప్పారంలోని త్రికుటాలయం 1000 సంవత్సరాలుగా మరుగున పడిపోయింది ఫ్రెండ్స్. ముస్లింల దాడులలో అప్పట్లో కాకతీయుల మీద జరిగిన ముస్లింల దాడులలో టెంపుల్ని ధ్వంసం చేశారు. చాలా ఏళ్ల పాటు ఆ పూజలు లేకుండా అట్లనే ఉన్నది. ఒక 3 సంవత్సరాల కిందట వరకు ఈ గుడికి రావాలంటే గ్రామస్తులు చాలా భయపడేవాళ్ళు. చాలా పాములతోటి ఏం జంతువులు ఉంటాయో తెలియనట్టు అంత డేంజర్గా ఉండేది ఈ గుడి చుట్టూ పరిసరాలు, గుడి లోపల మొత్తం అట్లా ఉండేది. ఒక 3 సంవత్సరాల కిందట ముప్పారం గ్రామంలోని ప్రవీణ్ అనే యువకుడికి ఈ ముఖ్యనాథ స్వామి దేవుడు కలలోకి వచ్చి ఇట్లా నాకు పూజలు చేయండి, అక్కడ గుడి పక్కన ఒక నాగపాము పుట్ట ఉంటుంది, అందులో శివలింగం ఉన్నది, వచ్చి పూజలు చేయండి అని ఆ యువకుడికి కలలోకి వచ్చి శివుడు ఆజ్ఞాపించిండట. అట్లా ప్రవీణ్ అనే యువకుడు గ్రామస్తుల అందరి సహకారంతో
గ్రామస్తులందరూ వేసిన చందాలతో గుడిని అత్యద్భుతంగా అంటే అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మనకు ఎదురుగా కనబడుతున్న ఈ నంది యాక్చువల్గా కాకతీయుల కాలంలో కాదు, బయట గుడి ముందున్న నంది ఇక్కడ ఉండాల్సింది. ఇది గ్రామస్తులందరూ కొత్తగా పెట్టిన నంది విగ్రహం, అది ఖరాబ్ అయిందని ఈ నందిని ఇక్కడ పెట్టారు. ఎంతైనా కాకతీయులు చెక్కిన అంత కళ అయితే ఉట్టిపడతలేదు ఇప్పుడు మనకు ఎదురుగా కనబడే నంది అయితే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరంగల్ ప్రవీణ్ విహారీ. ఇప్పుడు మనం వచ్చి వరంగల్ డిస్టిక్లోని ముప్పారం అనే గ్రామంలో ఈ త్రికుటాలయం దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. దీన్నే ముఖ్యనాథ ఆలయం అని కూడా అంటారు. రీసెంట్గానే ఇదంతా డెవలప్ చేసి ఈ ఊరు గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈ టెంపుల్ని డెవలప్ చేసారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నది. మొత్తం కాకతీయుల కాలంలో 1000 సంవత్సరాల కిందట కాకతీయుల కాలంలో గణపతి దేవుని కాలంలో కట్టిన గుడి ఫ్రెండ్స్. 3 సంవత్సరాల కిందట వరకు అసలు ఈ గుడి అనేది మరుగున పడిపోయింది, ఎవరు పట్టించుకోనేటోళ్ళు లేక మొత్తం అంతా ధ్వంసం అయిపోయింది. విగ్రహాలు, నంది విగ్రహాలు లేవు, మొత్తం శివలింగాలు మొత్తం అన్నీ ధ్వంసం చేసి ఉండే ఫ్రెండ్స్. తర్వాత కాలంలో ప్రవీణ్ అనే యువకునికి కళలో ఈ శివుడు కళలోకి వచ్చి ఇట్లా నన్ను పూజలు చేయండి అని కళలోకి వచ్చిన తర్వాత ఆ ప్రవీణ్ అనే యువకుడు గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ టెంపుల్ అనే దాన్ని డెవలప్ చేసింది ఫ్రెండ్స్. చాలా అద్భుతం అంటే అద్భుతమైన శివలింగం ఫ్రెండ్స్. ముఖ్యనాథ స్వామి దేవాలయం ఈ టెంపుల్ పేరు. చాలా పవర్ఫుల్ కూడా. త్రికుటాలయం, ఇక్కడ ఒక గుడి, ఇక్కడ ఒక గుడి, ఇక్కడ ఒక గుడి, అక్కడ ఒక గుడి, మొత్తం త్రికుటాలయాలు ఫ్రెండ్స్ ఈ గుడిలో మొత్తం. ప్రజెంట్ అయితే గుడి మూసేసి ఉన్నది ఫ్రెండ్స్. అయ్యగారు గిట్లా ఎవరు గిట్లా లేరు ప్రజెంట్. ఇదొక గుడి ఫ్రెండ్స్. మొత్తం 3 త్రికుటాలయాలు. సేమ్ మన 1000 స్తంభాల గుడిలో ఎట్లా ఉంటాయో త్రికుటాలయాలు సేమ్ ఇందులో ఈ టెంపుల్లో కూడా ముఖ్యనాథ ఆలయంలో కూడా త్రికుటాలయాలు ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నది ఆర్కిటెక్చర్ మొత్తం. చూడు ఎంత అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నదో. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహాలు మొత్తం రీసెంట్గా చెక్కి పెట్టిన విగ్రహాలే, పూజలతోటి చేసి ఇక్కడ కొలువు తీరేటట్టు చేసారు. పాత విగ్రహాలు కాకతీయుల కాలంలో కట్టిన విగ్రహాలు ప్రజెంట్ అయితే ధ్వంసం అయిపోయినాయి. ఇవన్నీ గ్రామస్తులు పెట్టిన విగ్రహాలు. ప్రజెంట్ అయితే సేమ్ 1000 స్తంభాల గుడి లాగానే ఇక్కడ ఈ గుడిలో కూడా ఓన్లీ శివలింగం మాత్రమే ఉన్నది. మిగతా గర్భగుడులలో ఎట్లాంటి దేవతా విగ్రహాలు అయితే లేవు ఫ్రెండ్స్.
గర్భగుడిలో కూడా ఎట్లాంటి విగ్రహం అయితే లేదు ఫ్రెండ్స్, ధ్వంసం చేశారు. గుడి మధ్యలో ఉన్న ఈ 4 పిల్లర్స్ చాలా అద్భుతంగా అంటే అద్భుతమైన ఆర్కిటెక్చర్తో చెక్కారు ఫ్రెండ్స్. కాకతీయులు చూడూరు ఎంత అద్భుతంగా ఉన్నాయో అప్పటి శిల్పాలు, నాట్యం మండపపు శిల్పాలు ఇవి. ఇటు గుడి పక్కకని రైట్ సైడ్ వస్తే ఒకటి శివలింగం పానవట్టం, లింగం లేకుండా కింద ఉన్నది ఫ్రెండ్స్. ఆ గుడిలో ఉన్న పానవట్టం ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో అది. దీని పక్కన ఇక్కడ నాగుపాము పుట్ట ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఫేమస్. ఫస్ట్ అసలు ఈ నాగుపాము పుట్టలోనే శివలింగం వెలిసిందని ఇక్కడ చాలామంది నమ్మకం. చూడండి ఇక్కడ శివలింగం ఉన్నది. ఇక్కడ గుడి కింద 2 ఆవులు కనబడుతున్నాయి ఫ్రెండ్స్, లేగదూడలు. నాకు తెలిసి ఇవి గుడికి సంబంధించినవి అనుకుంటా. గుడి చుట్టూరు చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్నది ఫ్రెండ్స్. మొత్తం కొండలు ఉంటుంది, అడవి మధ్యలో ఉన్నట్టు అనే ఫీలింగ్ ఉంటుంది. చాలా అద్భుతమైన వాతావరణం, మనసుకు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది. చూడూరు ఎంత అద్భుతంగా ఉన్నదో. పక్కన చెరువు, ముప్పారం చెరువు, ఇటు పక్కన కొండలు, ఇటు పక్కన వాగులు, వంకలు. చాలా అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్. ఇంకా టూరిస్టులు చాలామంది రావాలి.
ఈ గుడి మళ్ళా డెవలప్ చేసారు కదా, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ ముప్పారం గ్రామస్తులే వీళ్ళంతా. గుడి డెవలప్మెంట్లో భాగంగా చాలామంది దాతలు ఇచ్చిన విగ్రహాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు, వాళ్ళ చందాలు, వాళ్ళకి సంబంధించిన అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి.